తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లాలో కోనసీమ ఉత్సవాల్లో భాగంగా రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో మా కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారు పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ కలపమంటే ఆ రోజు ఒక 5 నిమిషాలు ఆ కళాకారులతో కలిపి అతను డ్యాన్స్ చేయడం జరిగింది. దీన్ని ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేవని అన్నట్టుగా మన పులివెందుల పలకేసి బెంగళూరు వాసి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని పెద్ద భూతత్వంలో చూపిస్తూ అతనేదో తప్పు చేసినట్టు ఆశ్లీల నృత్యాలు చేశాడు. అతను వీడు వాడెవడో వాసంశెట్టి, నీకు వాసంశెట్టి ఎవడో తెలియదా? వాసంశెట్టి సుభాష్ గారు మాకు కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీతో సహా మంత్రి. అతను ఒక మంత్రిని పట్టుకుని వీడు అంటుంటే నీకు కులాహంకారం ఎంత ఉందనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చూసుకున్నాం, నీ ఇంటికి వస్తే గడప బయట బీసీ ఎస్సీ మంత్రులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అదే నీ సొంత సామాజిక వర్గాలు చెప్పులేసుకుని నిన్ను కలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. నీ కుల దురహంకారం ఇంకా పోకుండా ఈ రోజు 11 సీట్లు వచ్చినా కూడా నువ్వు ఇంకా అదే ప్రోత్సహిస్తూ ఏమీ తెలియని అమాయకుల్లాగా నటిస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీ కొడతారని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న ఎమ్మెల్యేలు కూడా వాడెవడో ఎమ్మెల్యే అన్నట్టుగా మాట్లాడుతున్నావు సోషల్ మీడియాలో. అదేవిధంగా నీ పులివెందుల్లో నీ రాజకీయ మొగుడైనటువంటి బీటెక్ రవిని వాడెవడో బీటెక్ రవి అంటారు. అంటే నీ సొంత కాన్స్టిట్యున్సీలో బీటెక్ రవి ఎవడో నీకు తెలియదా? ఆయన ఏం చేశాడో నీకు తెలియదా రాజకీయంగా? ఇలాంటి దుర్మార్గమైన భాషను మార్చుకో. నువ్వు వీడు అంటే వాడెవడో జగన్మోహన్ రెడ్డి గారు, వాడెవడో రాజశేఖర రెడ్డి కొడుకు, వాడెవడో రాజారెడ్డి మనవడు అనే పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తలు వస్తారు. ఆ విధంగా భాష మార్చుకుని నువ్వు హుందాతనంగా రాజకీయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నావు.